నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిఠాపురం బైపాస్ రోడ్లోని అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, విప్పర్తి వేణుగోపాలరావు, బీవీఆర్ చౌదరి, వాసుపేట జమీల్, వమ్మి రఘురాం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలను చేస్తారు, వైసీపీ ఓటర్ల తొలగింపు జరగకుండా బూత్ కమిటీ సభ్యులు ఓటర్ లిస్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అలాగే బూత్ స్థాయి కార్యకర్తలకు ఓటర్ లిస్టుపై అవగాహన కల్పించారు. పార్టీ బలోపేతం, సమన్వయం, ప్రజలతో మమేకం వంటి అంశాలపై కూడా నేతలు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ గ్రామ సర్పంచ్లను దాడిశెట్టి రాజా చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం దాడిశెట్టి రాజా, వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కొంతమంది అంటున్నారు ఇక్కడ సడన్ గా గత ఎన్నికలకు ముందు నెల 2 నెలల తేడాలో 25,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో పెరిగిపోయి అంటారు. ఈ నియోజకవర్గంలో 25,000 ఓట్లు తక్కువ పెరిగిపోయి అంటున్నారు. దయచేసి మీరు గమనించాలి. ఆ ఓట్లన్నీ కూడా మీరు సహకరించినా సహకరించకపోయినా ఏదైనా చౌదరి గారు ఉన్నారు, లేదంటే మీ వస్తాం ఖచ్చితంగా 3 పథకాలు సూపర్ 6 అని 6 పథకాలు ఇచ్చారు. అందులో సిరిసెట్ కూడా చేయగలుగుతున్నారు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్, 3 పార్టీలు కలిపి మరి ఆ రోజు రాష్ట్రానికి 1 రూపాయి ఆదాయం లేకపోయినా 2 సంవత్సరాల్లో అంత ఖర్చు ఉన్నా సరే కరోనాలో 9 పథకాలు తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర మన జగన్ అవసరం చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం. విధ్వంసం 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 ప్రజల మెదడులో విషం ఎక్కించారు. ఎంత దారుణం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు చూస్తున్నాం. ఎవరన్నా గొంతు పెంచితే వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి. మరి నేను వస్తుంటే చెల్లమైన గుర్తులు చెల్లెమ్మని మాట్లాడడం జరిగింది. అన్న మన టైంలో చేయడం వచ్చింది, కాపునేసం వచ్చింది, ఇప్పుడు రావట్లేదన్నా అందరూ కొనుక్కుంటున్నారు, ఒకరికి వెళ్ళిపోతున్నాయి డబ్బులన్నీ చెప్పేసి రాష్ట్రంలో ఉన్న డబ్బు అంతా సరికి ఒకరికి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు అన్నారు. తప్పమ్మా అనకూడదు. టైం ఉంది కదా, ఖచ్చితంగా నీకు 1500 నీకు 1500 నీకు 18,000 అన్నారు కదా. అంతా కంగారు పడు, ఒకరికేమీ వెళ్ళిపోవట్లేదు. మనం అపోహ పడుతున్నాం. కానీ చేయకపోతే మనం నిజం అనుకున్నాం. ఒకవేళ కాంప్లెక్స్ ఏది పోయినా నిజం అనుకున్నాం. ఒకరికి వెళ్ళిపోతున్నాడు డబ్బు అన్నది. కొంతమంది 7 రోజులు వచ్చేస్తున్నారు, అనుభవపడుతున్నారు. డబ్బు అంతా పిఠాపురం వచ్చేస్తుంది, ఈ లోపల వేస్తున్నప్పుడు చేయరు డబ్బు అంతా అని చెప్పి ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుభవపడుతున్నారు. అదేం కాదు, ఖచ్చితంగా చేస్తారు. జగనన్న కష్టకాలంలో కూడా 9 హామీలు అమలు చేశాడు. ఇలా సూపర్ 6 కదా ఇచ్చాడు, 6 చేస్తారో అని చెప్పేసి నేను సబ్జెక్ట్ వచ్చాను అనమాట. చిన్న అపోహ అయితే ఉంది ఈ రాష్ట్ర ప్రజల్లో. ఈ సంక్షేమ పథకాలు, చేయూతులు ఇవన్నీ కూడా ఎవరు ఒకరే కోట్లకి పోతున్నాయని అపోహ ఉంది. అది ఖచ్చితంగా రివీల్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మీ నియోజకవర్గం మీద నిలబడుతుంది. డబ్బంతా ఇక్కడికి వచ్చేస్తుందని చెప్పేసి ఎలా ఉందంటే బయట మండే ఎండలు పట్టే చెమటలు, ఓ పక్క ఆకాశానికి ఎదుర్కొనే డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువులు తగ్గారు. ఈ ప్రభుత్వం చూస్తే, కూటమి ప్రభుత్వం చూస్తే ఏ ఒక్క పథకం ఇవ్వక ఇచ్చిన పథకాలు చేసి మరి ఎన్నో రకాల ఇబ్బందుల్ని, ఆడపడుచుల్ని, యువకుల్ని, మరి అదే విధంగా కార్మికుల్ని, నిరుద్యోగుల్ని కూడా నిరాశపరిచిన ప్రభుత్వం. అయినప్పటికీ కూడా మేము చాలా చేసామని అబద్ధాలు చెప్పాయి. ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదచ్చు. ఎన్నికలు అయిన అనంతరం 3వ రోజు నుంచే నా కుటుంబ సభ్యులు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్ గారి మీద ఉన్న గౌరవంతో, ఈ ఆడపడుచు గారి మీద ఉన్న అభిమానంతో ఇచ్చిన ప్రోగ్రామ్ వల్లే సక్సెస్ చేసిన సమావేశాలు ప్రసంగాల సమావేశం కాదు. ఇది పూర్తిగా ఓటర్ లిస్ట్ సవరణ మీద వివరణ ఇచ్చే కార్యక్రమం మాత్రమే. అందరూ కూడా ఇందులో పూర్తిగా లేజర్లు మాత్రమే ఉంటారు.
పెట్టాలని కాదు. Tandava News. For more updates, like, share and subscribe.